శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో కృత్తికా నక్షత్రం యొక్క గుణగణాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం. దీనికి అధిపతి సూర్యభగవానుడు. ఈ కృత్తికా నక్షత్రం రాక్షస గణము కనుక ఈ నక్షత్ర జాతకులు ఎక్కువగా ఆవేశపరులే ఉంటారు. అంతటా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. వీరికి బాల్యంలో మంచి పోషణ అనేది ఉంటుంది. వీరు ఏ పాదంలో జన్మించినా బాల్యంలో మాత్రం ధనిక జీవితాన్ని గడుపుతారు. అధికారం ఇచ్చే చదువు, అన్య భాషల యందు నేర్పరితనం, విశేషమైన పోటీ మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరు చిన్న విషయాలకు కూడా అబద్ధాలని ఆడగలరు. వీరికి స్త్రీలతో కలిగిన విభేదాల వలన జీవితంలో చెప్పుకోదగిన మార్పులు అనేవి సంభవిస్తాయి. వీరు ఇతరుల యొక్క సలహాలని సహించరు. అలాగే వారి యొక్క అభిప్రాయాలని గౌరవించరు. వీరు అన్నింటా అధికారం సాగించాలని వీరు చేసే ప్రయత్నం 3 భాగాలుగా ఫలించినా ఒక భాగం మాత్రం వికటిస్తుంది. ఈ కృత్తిక నక్షత్ర జాతకులు అవమానాన్ని అసలు భరించలేరు. వీరు మంచి జీర్ణశక్తిని కలిగి ఉంటారు. వీరికి మధుమేహ వ్యాధి ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. వీరి యొక్క స్వశక్తితో ఆస్తులు అధికంగా సంపాదిస్తారు. అలాగే స్నేహానికి ప్రాణం ఇస్తారు. వీరికి దాన గుణం అనేది ఎక్కువ. అపాత్ర దానం చేస్తూ ఉంటారు. ఈ కృత్తిక నక్షత్ర జాతకులకు పురాతన వస్తువుల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. స్త్రీల యొక్క ఆధిక్యం వల్ల వీరు అనుకున్న కొన్ని పనులు చేయలేరు. 18-23 సంవత్సరాల అనంతరం వీరు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నా 36 నుండి 41 సంవత్సరం తరువాత సమస్యల నుండి బయటపడి సుఖప్రదమైన జీవితాన్ని గడుపుతారు. ఈ నక్షత్ర జాతకులందరికీ ఇవి సాధారణ ఫలితాలు. అయినా జాతక చక్రము, పుట్టిన సమయము, గ్రహస్థితి, నవాంశను అనుసరించి విశేష మార్పులు అనేవి ఉంటాయి. వీరు చక్కటి సలహాదారు మరియు ఆశావాది. దయాహృదయాన్ని కలిగి ఉండడంతో పాటుగా మర్యాదపూర్వక జీవితాన్ని గడపడం అనేది వీరి యొక్క ప్రత్యేకత. వీరి ముఖ వచ్చస్సు ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుంది. వీరు చాలా వేగంగా నడుస్తారు. ఏదైనా పని యొక్క ఫలితాన్ని విశ్లేషించడానికి మరియు వాటిలో ఉండే అంతర్గత లాభ నష్టాలను కనుగొనడంలో వీరు నిపుణులు. వీరు చేసిన వాగ్దానాలకు వీరు కట్టుబడి ఉండే వ్యక్తులు. అలాగే వీరికి సామాజిక సేవలో ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల యొక్క విషయానికి వస్తే వాటితో వీరు ఏమీ పొందరు. అలాగే వీరు ఎవరి నుంచి కూడా లబ్ధి పొందడానికి ఇష్టపడరు. ఈ నక్షత్ర జాతకులు బయటికి కాస్త మొండివారుగా కనిపిస్తారు. అయితే వీరిలో అంతర్గత ప్రేమ, అభిమానం అనేవి ఎక్కువగా ఉంటాయి. వీరికి కోపం వచ్చినప్పుడు క్రమశిక్షణ పాటిస్తారు. వీరు ఎన్నడూ ఎవరిని భయపెట్టాలని అనుకోరు. ఈ కృత్తిక నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మిక విషయాలలో ఆసక్తి అనేది ఉంటుంది. జప, తప, ఉపవాసాలు చేయడం ద్వారా వీరు ఆధ్యాత్మిక జీవితంలో పురోభివృద్ధి అనేది సాధిస్తారు. బాగా కష్టపడి పనిచేస్తారు కనుక దేనికైనా రెగ్యులర్గా పని చేయడానికి వీరు ఇష్టపడతారు. విద్య మరియు వ్యాపారం ఏ రంగంలోనైనా అందరికంటే ముందుండాలని అభిప్రాయపడుతూ ఉంటారు. భరించలేని వాటిని విడిచిపెట్టడం లేదా
వెంట పడడం అనేది చేస్తూ ఉంటారు. వీరు నిజాయితీగా ఉండడం వల్ల చాలా సందర్భాలలో మోసగించబడుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు పుట్టిన ప్రదేశం నుండి దూరంగా ఉండడం ద్వారా వీరికి మరింత ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల యొక్క సమస్యలకు వీరు సమర్థవంతమైన సూచనలు అనేవి ఇవ్వగలరు. డబ్బు సంపాదించే అద్భుతమైన నైపుణ్యం ఈ కృత్తిక నక్షత్ర జాతకులకి ఉంటుంది. వీరి యొక్క ప్రజా జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు మరియు పరిశుభ్రతను ఎక్కువగా ఇష్టపడతారు. వీరి యొక్క జీవితం వీరు పాటించే నియమ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. వీరికి సంగీతం మరియు కళలపైన ఎక్కువ ఆసక్తి అనేది ఉంటుంది. అదేవిధంగా ఇతరులకు కూడా బాగా బోధించగలరు. సాధారణంగా ఈ నక్షత్ర జాతకులు వారు పుట్టిన ప్రదేశంలో ఉండరు. ఉద్యోగం నిమిత్తం విభిన్న ప్రదేశాలకి వెళుతూ ఉంటారు. వీరిని అదృష్టవంతులను చేసే కొన్ని వృత్తులు అనేవి ఉన్నాయి. వీటిలో ఫార్మసిస్టు, ఇంజనీరింగు, లాయరు, జడ్జి, ఆర్మీ, పోలీసు లేదా సెక్యూరిటీ ఫోర్సు, అనాథ శరణాలయాలకు సంబంధించిన పనులు, బేకరీ వంటి వంటలకు సంబంధించిన పనులు, ఎంబ్రాయిడరీ, టైలరింగు, సిరామిక్కు మరియు మంటలు లేదా పదునైన వస్తువులు చేర్చబడ్డ అన్ని పనులపైన వీరికి ఆసక్తి అనేది ఉంటుంది. వీరి యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామి నైపుణ్యం, అంకిత భావం, నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామి వీరికి వివాహానికి ముందే తెలిసి ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు ప్రేమ వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ. వీరికి తల్లితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది మరియు తోబుట్టువుల కంటే తల్లి నుండి వీరు ఎక్కువ ప్రేమను పొందుతారు. వీరికి 50 సంవత్సరాలు వచ్చే వరకు వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే 50 నుండి 56 సంవత్సరాల మధ్య వీరి యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి అదృష్ట సంఖ్యలుగా 3, 4, 5, 9 ఉంటాయి. కలిసొచ్చే వారాలు బుధవారం, శుక్రవారం, శనివారం. కృత్తికా నక్షత్రం వారు మేడి చెట్టును పెంచడం మరియు పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్యల నుండి బయటపడతారు. అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా వీరికి చేకూరుతుంది. వీరికి చక్కటి వాక్చాతుర్యం మరియు ఏదైనా చేయాలని అనిపిస్తే ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని నిలబడే శక్తి వీరికి ఉంటుంది. స్వస్తి, శుభమస్తు.